హలో యర్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు చూడబోతున్న కలెక్షన్స్ వచ్చేసి కంచి కాటన్ ఉంది. అది కూడా ప్యూర్ కంచి కాటన్ లో డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కంచి కాటన్ లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కావాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. సో ఈ రోజు ప్యూర్ కంచి కాటన్ లో మనం శారీస్ అన్ని చూస్తూ ఉన్నాము. ఈ శారీస్ అన్ని 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. సమ్మర్ కి కంఫర్టబుల్ కలర్స్ కూడా మనం యూస్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఈ శారీ అంతా కూడా లైట్ కలర్ ఉంటుంది. ఫస్ట్ పళ్ళు చూస్తే కనుక మనకి ఓన్లీ థ్రెడ్ వివింగ్. సో ఓన్లీ థ్రెడ్ వివింగ్ మ్యాంగో బుటీస్, పెద్దవి చిన్నవి 2-3 టైప్స్ ఆఫ్ మ్యాంగో బుటీస్ తో మనకి శారీ పళ్ళు పార్ట్ ఫిల్అప్ చేశారు. ఎడ్జెస్ లో ఒక ఆరో సింబల్ బ్లాక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి మనకి ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఒక లీవ్ బుటీ క్రీపర్ అంతా కూడా ఇచ్చారు. సో పళ్ళులో ఓన్లీ సింగిల్ థ్రెడ్ యూస్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా చూస్తే మనకి శారీ అంతా కూడా ఒక హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అని చెప్పుకోవచ్చు అండి. లైట్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసారు. ఒక థిక్ లైన్, మిగతా అంతా థిన్ లైన్స్, మధ్యలో కడీ బార్డర్ ఇచ్చేస్తూ పైన బార్డర్ ఈ విధంగా ఉంటుంది. మిడిల్ అంతా కూడా చెక్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. స్మాల్ చెక్స్, దాంట్లో కూడా మనకు ఒక బ్రౌన్ లైన్స్ అనేవి ఉన్నాయి. నిలువు లైన్స్ మాత్రం మనకి వైట్ లైన్స్ ఇచ్చారు. అడ్డం లైన్స్ మాత్రం మనకి బ్రౌన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాంగో బుటీస్ చూస్తే కనుక మనకి ఒక థ్రెడ్ అనేది బ్రౌన్ కలర్ యూస్ చేస్తూ వీవింగ్ చేయడం జరిగింది. ఈ బ్రౌన్ కలర్ మ్యాంగో బుటీస్ అనేవి కొంచెం పెద్ద సైజ్ లోనే త్రూ ఆఫ్ ది శారీ దగ్గరగా ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన కింద యాస్టీస్ బార్డర్ అదే కంటిన్యూ అవుతుందండి. పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చారు. మనకి ప్యూర్ కంచి కాటన్ శారీస్ చూస్తున్నాం మనము. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బట్ ఎలాంటి బుటీస్ ఇవ్వలేదన్నమాట. ఓన్లీ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ మనకి లైన్స్ అనేవి మాత్రం అడ్డంగా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2006 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2002 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక మనకి కంచి కాటన్, ప్యూర్ కంచి కాటన్ లోనే ఇంకో వెరైటీ చూస్తున్నామండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా. ఇది కొంచెం బ్రైట్ కలర్ ఇవ్వడం జరిగింది. శారీ పళ్ళు పాటు నుంచి శారీ ఎండింగ్ వరకు మనకి ఇదే కలర్స్ తో రన్ అవుతూ వస్తాయి అనమాట. అంటే ఒక మెరూన్ యూస్ చేశారు మనకి, అలాగే డిఫరెంట్ ఎల్లో కమ్ మెరూన్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి చెక్స్ అనేది హైలైట్ చేశారు. సో శారీ అంతా కూడా చెక్స్ ఉంది. శారీలో అటు ఇటు లైన్స్ చూసుకుంటే కనుక ఎల్లో కలర్ లైన్స్, మధ్యలో గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి మధ్యలో ఒక థ్రెడ్ బుట్టి అనేది ఎల్లో కలర్ తీసుకున్నారు. సో అలాగే శారీ పళ్ళు మాత్రం సింపుల్ గా ఈ విధంగా లైన్స్ తో డిజైన్ చేశారు. మిగతా శారీ అంతా గమనిస్తే మనకి లైన్స్, మనకి అడ్డం లైన్స్ మాత్రం మెరూన్ తీసుకున్నారు. నిలువు మాత్రం ఎల్లో లైన్స్ తీసుకొని ఈ విధంగా చెక్స్ అనేది ఫిల్అప్ చేశారు. మళ్ళీ మ్యాంగో బుటీ అనేది చూసారా, చెక్స్ లో అక్కడక్కడ బుటీస్ పళ్ళు పాటలో మనకి ఏం చేశారంటే ఒక థ్రెడ్ బుటీ అనేది ఇచ్చారు. అది కూడా ఒక చెక్ స్టైల్లో ఉన్నట్టుగా ఈ విధంగా బుటీ అనేది ఫిల్అప్ చేశారు. అక్కడక్కడ ఓన్లీ థ్రెడ్ బుటీ యూస్ చేయడం జరిగింది. ఓన్లీ పళ్ళు పాటలో షోల్డర్ పాటలో ఇవ్వడం జరిగింది. మిగతా శారీలో మాత్రం అక్కడక్కడ జస్ట్ సింపుల్ గా దూరంగా చాలా గ్యాప్ ఇస్తూ ఇవ్వడం జరిగింది అనమాట. బార్డర్స్ విషయానికి వస్తే కనుక మనకి మెరూన్ కలర్ బార్డర్ ఒక 10 ఇంచెస్ తీసుకొని దానికి హైలైట్ చేయడం కోసం మనకి బ్లూ, గోల్డెన్, గ్రీన్, ఆ తర్వాత పీచ్ థ్రెడ్ టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ విధంగా బార్డర్ అనేది హైలైట్ చేశారు మల్టిపుల్ లైన్స్ యూస్ చేస్తూ. కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ మెరూన్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ బ్లూ లైన్, గోల్డెన్ లైన్, గ్రీన్ లైన్, టెంపుల్, ఇదంతా ఇది మనకి శారీలో మింగిల్ అయిపోతుంది. ఇది మాత్రం థ్రెడ్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కింద బార్డర్ ఉంటుంది. ఈ శారీ అంతా కూడా లైట్ స్టిఫ్ గా ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంటుంది మనకి. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1180 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో మనకి అందుబాటులో ఉంటాయి ప్యూర్ కంచి కాటన్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక మనకి కాంబినేషన్ అనేది కూడా మారింది. చూస్తే కనుక డిఫరెంట్ కాంబినేషన్స్, మనకి యూస్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి శారీలో పళ్ళు పాటు చూస్తే కనుక లైన్స్ పళ్ళు అనేది మనకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. లైన్స్ పళ్ళు ఇచ్చారు. కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వారికి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఒకలాంటి గ్రీన్ యూస్ చేశారు, లైట్ యాష్ కలర్ యూస్ చేశారు అనమాట. అంటే ఒక క్రీమ్ కూడా మిక్స్ అయిందని చెప్పుకోవచ్చు మనకి. సో పళ్ళు పాటు చూస్తే కనుక మనకి లైన్స్ త్రూ పళ్ళు పాటు హైలైట్ చేశారు. ఒక ఎల్లో లైన్స్ అనేవి అటు ఇటు ఎక్కువగా ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి 2 లైన్స్ ఇచ్చేస్తూ పళ్ళు పాటు ఈ విధంగా ఒక డిఫరెంట్ కలర్ మీద హైలైట్ చేయడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ప్లెయిన్ గా ఇచ్చారు అనమాట. ప్యూర్ కంచి కాటన్ శారీ చూస్తున్నాం. ప్లెయిన్ గా ఇచ్చేసారు. బార్డర్స్ అనేవి ఈ శారీలో స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. బార్డర్ చూస్తే కనుక మనకి వేరియేషన్ ఇవ్వడం జరిగిందండి. బార్డర్ చూడండి, ఈ విధంగా మనకి మధ్యలో గ్రీన్ ఇచ్చేస్తూ అటు ఇటు ఒక థ్రెడ్ వర్క్ గల బార్డర్స్ ఇచ్చేస్తూ నెక్స్ట్ ఇదంతా కూడా కంచి బార్డరే, బట్ జరీ యూస్ చేయకుండా థ్రెడ్ వీవింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పికాక్, ఫ్లవర్స్, క్రీపర్స్, లోటస్, లీఫ్ బుటీస్ ఇస్తే ఈ విధంగా 2-3 వేరియేషన్స్ తో పైన బార్డర్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా డిఫరెంట్ ప్లెయిన్ గ్రీన్ మీద మనకి ఒక వైట్ మిక్స్ అవుతున్నట్టుగా హ్యాండ్ వెరైటీ లాగా ఉంటుంది. పైన కింద ఈ విధంగా కంచి బార్డర్ అనేది మనం గమనించవచ్చు.
కొంచెం స్టిఫ్ గా ఉంటుందండి, కాటన్ వేర్. మనకి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, ఎలాంటి వర్క్ కానీ ఎలాంటి వీవింగ్ కానీ ఇవ్వకుండా ప్లెయిన్ గా ఇచ్చేస్తూ విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 963 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ప్యూర్ కంచి కాటన్ లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో కంచి కాటన్ లో నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక మనకి ఇంకొక డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి. ఈ శారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ మారుతూ వీవింగ్ మారుతూ మనకి అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచారు. ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి నావీ బ్లూ అని చెప్పుకోవచ్చు. నావీ బ్లూ ప్యూర్ కంచి కాటన్ శారీ చూస్తున్నాము. పళ్ళులో మనకి గ్రీన్ లైన్స్ అనేది హైలైట్ చేశారు. జరీ యూస్ చేయకుండా ఓన్లీ గ్రీన్ లైన్స్, అటు ఇటు థిక్ యూస్ చేస్తూ మధ్యలో ఓన్లీ 2 లైన్స్ ఇచ్చేస్తూ ఇవ్వడం జరిగింది. పళ్ళు ఈ విధంగా ఉంటుంది. మిగతా శారీ అంతా గమనిస్తే మనకి నావీ బ్లూ మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. బట్ దగ్గర నుంచి గమనిస్తే మనకి చెక్స్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చెక్స్ అనేది దగ్గరలో శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది. పైన బార్డర్ చూసారా అండి, ఎల్లో కలర్ బార్డర్, టర్నిక్ ఎల్లో ఇచ్చేసి ప్లెయిన్ 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ కంచి బార్డర్ అనేది మనకి రన్ అవుతుంది, అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చూస్తే చక్ర డిజైన్, పికాక్ డిజైన్ అంతా కూడా పికాక్ మీద మనకి ఇంకో లీఫ్ డిజైన్ ఇస్తూ ఈ విధంగా కంచి బార్డర్ అనేది ఓన్లీ థ్రెడ్ వీవింగ్ యూస్ చేశారు అనమాట. ఈ విధంగా పైన ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన కింద యాజ్ టీస్ కాంట్రాస్ట్ బార్డర్ ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి ఈ శారీకి బ్రైట్ గా ఇచ్చారు. డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. కంచి కాటన్ ప్యూర్ ఐటమ్ చూస్తున్నాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది మనకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1020 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ వేరే శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక మనకి కంచి కాటన్ లోనే ఇంకో వెరైటీ అని చెప్పుకోవచ్చు అండి. కంచి కాటన్ లోనే క్రీమ్ కలర్, అంటే సమ్మర్ కి కొందరు లైట్ కలర్స్ కావాలి అనుకుంటారు కాబట్టి లైట్ కలర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. కంచి కాటన్ లోనే క్రీమ్ ఇచ్చేసారు అనమాట. క్రీమ్ ఇచ్చేస్తూ పైన బార్డర్ అంతా కూడా బ్రౌన్ కలర్ ఇవ్వడం జరిగింది. పళ్ళు విషయానికి వస్తే కనుక మనకి ఒక బ్రౌన్ లైన్స్ అనేవి అటు థిక్ ఇచ్చేసి అటు ఇటు అవుట్ లైన్స్ ఇచ్చేసి మధ్యలో 2 లైన్స్ ఇచ్చేస్తూ పళ్ళు పాటు ఇవ్వడం జరిగింది. పళ్ళులో లైన్స్ తో మాత్రమే డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో మిగతా శారీ అంతా చూద్దాం. మిగతా శారీ అంతా కూడా చూస్తే కనుక క్రీమ్ కలర్, మంచి క్రీమ్ కలర్ షేడ్. లైన్స్ అనేవి మనకి గమనిస్తే కనుక చెక్స్ అనేది గమనించవచ్చు. లైన్స్ అనేది వైట్ తో హైలైట్ అయ్యాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక క్రీమ్ తో లైన్స్ హైలైట్ అయ్యాయి. పైన బార్డర్ చూసుకుంటే కనుక బ్రౌన్ అని చెప్పుకోవచ్చు. బ్రౌన్ లో మనకి ఈ షేడ్ అనేది ఇక్కడ పడుతూ మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ కంచి థ్రెడ్ గల బార్డర్ అనేది థ్రెడ్ వీవింగ్ గల బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో క్రీమ్ అలాగే ఆరెంజ్ తో కంచి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. పైన కింద యాజ్ టీజ్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో పైన కింద మనకి ఇదే కంచి బార్డర్ అనేది ప్లెయిన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా కంచి ప్యూర్ కంచి కాటన్ శారీస్ చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1020 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ శారీ చూస్తే కనుక కంచి కాటన్ లో ఈ వెరైటీ కూడా అందుబాటులో ఉంది. ఇది కొంచెం స్పెషల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శారీలో ఎలాంటి చెక్స్ లేకుండా ఓన్లీ బ్లాక్ మీద పింక్ అండ్ గ్రీన్ లైన్స్ ఇచ్చారు అనమాట. సో ఈ విధంగా పింక్ అండ్ గ్రీన్ లైన్స్ ఇస్తూ బార్డర్స్ ని హైలైట్ చేశారు. మనకి బార్డర్ కూడా చూసారండి, పైన గంగా జమున బార్డర్ స్టైల్ ఇచ్చారు అనమాట. పైన పింక్ ఇవ్వడం జరిగింది, కింద గ్రీన్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే కనుక గ్రీన్ పింక్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గంగా జమున బార్డర్ ఇచ్చేస్తూ మనకి టెంపుల్ గల థ్రెడ్ వర్క్ యూస్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇది కూడా కంచి కాటన్ ప్యూర్ ఐటమ్ అండి. ఈ శారీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, సమ్మర్ కి కావాల్సిన బ్యూటిఫుల్ ప్యూర్ ఐటమ్ గల కంచి కాటన్ శారీస్. మరి ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకున్నా, అదర్వైజ్ న్యూ కలెక్షన్ శారీస్ ని కూడా పర్చేస్ చేయాలి, షోరూమ్స్ విజిట్ చేయాలి అనుకుంటే ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కొత్తపేట్ దిల్షునగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ షోరూమ్ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. అలాగే ఈ శారీస్ ని పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి కూడా ఆర్డర్ ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.